హాయ్ మాస్టర్స్ అందరికీ నమస్తే. త్రిశక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్‌కి అందరికీ స్వాగతం, సుస్వాగతం అండి. ముందుగా మనందరి గురువు గారికి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సార్‌కి, అమ్మ స్వర్ణమాల పత్రిజీ మేడం గారికి అనంతకోటి ఆత్మ ప్రణామాలండి. అలాగే ఇందు అక్కకి, ఇక్కడున్న ప్రతి ఒక్క ఆత్మ స్వరూపులకి, అలాగే వీక్షించబోయే మాస్టర్స్‌కి అందరికీ కూడా నా యొక్క ఆత్మాభివందనాలు ఫ్రెండ్స్. ఈ శ్రీశక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానెల్‌లో ప్రతి నెల మనం జరుపుకునే జ్ఞానవంతమైన కార్యక్రమం అహింసాయుత భూమాత కోసం ధ్యానం ఫ్రెండ్స్. ఈ ధ్యానం ప్రతి నెల మొదటి తారీఖు నుంచి 11వ తారీఖు వరకు 11 రోజులు చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. దానిలో భాగంగా ఈ రోజు 8వ రోజండి. ఈ 8వ రోజు ఈ 8వ రోజు ఈ ధ్యానాన్ని ముందుగా ఏకతా ధ్యానంతో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. అందరూ కళ్ళజోడున్న వాళ్ళు కళ్ళజోడు తీసేయండి ఫ్రెండ్స్. కాళ్ళు 2 క్రాస్ చేసుకొని, చేతులు 2 వేళ్ళల్లో వేలు పెట్టుకొని, కళ్ళు 2 మూసుకొని ప్రశాంతంగా కూర్చుందామండి. సుఖ స్థిరాసనంలో కూర్చుందాం ఫ్రెండ్స్. సహజంగా జరుగుతున్న మన ఉచ్ఛ్వాస, నిశ్వాసను గమనిస్తూ ఉందామండి. ఎటువంటి ఆలోచనలు వస్తున్నా, వాటిని గమనిస్తూ మళ్ళీ శ్వాస మీదకు మన ధ్యాసను మరల్చుదాం ఫ్రెండ్స్. ఎవరు కళ్ళు తెరవద్దండి. సహజంగా జరుగుతున్న మన ఉచ్ఛ్వాస, నిశ్వాసను గమనిస్తూ శ్వాసతో అనుసంధానమై ఉందాం ఫ్రెండ్స్. ఒక 11 నిమిషాలు అన్నీ మర్చిపోదాం ఫ్రెండ్స్. మనలోకి మనం ప్రయాణిద్దాం ఫ్రెండ్స్.
సెల్ 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 ఆఖరి ఒక నిమిషం ఫ్రెండ్స్, ఎవరు కళ్ళు తెరవద్దండి.
నెమ్మదిగా సాధారణ స్థితికి వద్దాం ఫ్రెండ్స్. ఆఖరి 5 సెకండ్లండి. మీ 2 అరచేతులు 2 కళ్ళ మీద ఉంచండి ఫ్రెండ్స్. 5, 4, 3, 2, 1, 0. మనకింత గొప్ప ధ్యానాన్ని, జ్ఞానాన్ని ప్రసాదించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సార్‌కి, అమ్మ స్వర్ణమాల పత్రి మేడం గారికి గ్రేట్ క్లాప్స్ తెలుపుకుందాం ఫ్రెండ్స్. ఓకే మాస్టర్స్. ఓకే మాస్టర్స్. మన ఈ ఛానల్ ద్వారా అహింసాయుత భూమాత కోసం మనం ఒక భాగమై ఈ ప్రయత్నం చేస్తూ వస్తున్నామండి. ప్రతి నెల 11 రోజులు. అలాగే ఈ నెల మనం సీనియర్ పిరమిడ్ మాస్టర్ల చేత వారి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు, అహింస జగత్‌పై అవగాహన సదస్సు అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది మాస్టర్స్. ఇది ఎంతో అవసరం అండి మనకి. ఈ అవగాహన కల్పించడం, అహింసాయుత భూమాత కోసం ఈ అవగాహన కల్పించడం అనేది. అందుగురించే ఈ కార్యక్రమాన్ని చేపడుతూ వస్తున్నామండి. సో, దీనిలో భాగంగా ఈ రోజు వారి జ్ఞానాన్ని మనకు అందించటానికి శైలజ మేడం ఖమ్మం నుండి సిద్ధంగా ఉన్నారండి. ఈ మేడం 2002లో ధ్యానంలోకొచ్చారు మాస్టర్స్. అలాగే పిరమిడ్ యొక్క విశిష్టత తెలుసుకొని ఎన్నో పిరమిడ్స్ కట్టించారండి. అలాగే 4500 స్కూళ్ళల్లో ఖమ్మంలో మెడిటేషన్ చేయించారండి. దానికి సంబంధించి ఎన్నో బుక్స్ కూడా రాశారు ఫ్రెండ్స్. అలాగే మెడిటేషన్ గురించి, శాకాహారం గురించి క్లాసులు కూడా ఇచ్చారండి. అలాగే ఔట్ ఆఫ్ స్టేట్స్ తెలంగాణ, కేరళ, మహారాష్ట్ర అలాగా కూడా ఈ ధ్యాన ప్రచారం చేశారండి. అలాగే టెంపుల్స్‌ని కూడా మెడిటేషన్ హాల్స్‌గా మార్చారు మాస్టర్స్. ధ్యానరత్న అవార్డు కూడా పొందారండి. ఈ మేడం పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తెలంగాణకి ఉన్నారండి. అయితే ఈ మేడం స్టార్టింగ్ వాళ్ళ అత్తగారితోటి మెడిటేషన్ చేయించి, ఆవిడ ఆరోగ్యాన్ని కూడా క్యూర్ చేసుకునేలాగా ఆవిడతో ధ్యానం చేయించారండి. అలాగా అందరికీ ధ్యానాన్ని చెప్పటం, ధ్యానం గురించి వివరించడం, అలాగా క్లాసులు చెప్తూ అలాగుంటున్నారు ఫ్రెండ్స్. అలాగే మేడంకి రీసెంట్‌గా భారత్ సేవారత్న అవార్డు కూడా అందుకున్నారండి. ఈ రోజు ఈ మేడం వారి జ్ఞానాన్ని అందించడానికి మనతో సిద్ధంగా ఉన్నారు ఫ్రెండ్స్. అందరం కూడా ఆ యొక్క జ్ఞానాన్ని అందుకుందాం ఫ్రెండ్స్. మేడంని ఇన్వైట్ చేసుకుందామండి. మేడం శైలజ గారు, మీకు ఈ కార్యక్రమానికి స్వాగతం మేడం. ఓవర్ టు యూ అండి. మ్యూట్‌లో ఉన్నారు మేడం. ఓకే. ఓకే మేడం, థ్యాంక్ యూ. మరి పావని మేడం కి హృదయపూర్వక ధ్యాన వందనాలు, కృతజ్ఞతలు. థాంక్ ఆ, యూ మేడం. ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి అమ్మకు, ఈ జూమ్ లో వచ్చిన ఆత్మదేవుళ్ళందరికీ హృదయపూర్వక ధ్యాన వందనాలు, కృతజ్ఞతలు. నా పేరు శైలజ, మాది ఖమ్మం. మరి మేడం చెప్పినట్టుగా నిజంగానే ధ్యానంలో వచ్చిన దగ్గర నుంచి మనము అహింసాయుత భూమాతను కళ్ళారా వీక్షించటమే అని పత్రిగారి ఒక దివ్య సంకల్పానికి మనం అందరం బద్దులమయ్యాం. మరి అహింసా జగత్ నా టాపిక్ ఇచ్చారు మేడము. మనం అహింస గురించే మాట్లాడుకుందాం. పత్రిగారు చెప్పారు ఒకసారి, ధరిత్రి మహాతల్లి ఎలా ఉందంటే టమాటా పండు కమిలిపోయినట్టుగా ఉందంట. టమాటా పండులాగా ఉందంట కమిలిపోయి భూమాత. ఎందుకంటే పేగుబంధం మనందరికీ తెలుసు. మలమూత్రాలు విసర్జించినా, ఎన్ని అరాచకాలు చేసినా భూమండలం మీద ఓర్చుకుంటుందంట ఆ ధరిత్రి మహాతల్లి. తల్లి కాబట్టి ఓర్పు సహనం ఉంటుంది. కానీ తన బిడ్డల్ని మాత్రం డిస్టర్బ్ చేస్తే ఒప్పుకోదంట. తన బిడ్డలు ఎవరు అంటే మనతో పాటు ప్రతి జీవి కూడా ఆమె బిడ్డలే. ప్రకృతి మహాతల్లి. మరి ఇవాళ యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి? వరదలు ఎందుకు వస్తున్నాయి? భూకంపాలు ఎందుకు వస్తున్నాయి? వైరస్లు ఎందుకు పెచ్చిమీరిపోతున్నాయి? ఎందుకు ఈ అనర్థాలు జరుగుతున్నాయి అంటే ప్రకృతికి మనము దూరంగా ఉంటున్నాం. ప్రకృతిని డిస్టర్బ్ చేస్తున్నాం. ప్రకృతి బిడ్డల్ని మనం హింస చేస్తున్నాం. ఆ బిడ్డలకు హాని కలిగిస్తున్నాం. కాబట్టి చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ. ఎవడు తీసుకున్న గోతిలో వాళ్లే పడతారు. మరి అందులో మనం కూడా ఉన్నాం కదా మేడం అని మనకు అనిపించచ్చు. మంచి వాళ్ళ మౌనం దేశానికి శాపం అంటారు పత్రి గారు. గంగాపుత్రుడు భీష్ముడు
ఆ ధర్మ యుద్ధంలో ఆ మయసభలో ఉన్నాడు. కానీ నోరు మెదపలేదు. వాళ్ళ సీట్లు కాపాడుకోవడం కోసం కృపాచార్యుడున్నాడు, విదురుడున్నాడు, ఎవరు ఇంకా మన భీష్మాచార్యుడున్నాడు, ద్రోణాచార్యులున్నారు కుల గురువు. ఎవరు కూడా నోరు మెదపలేదు. ఎవరి స్థితిలో ఎవరి సీట్లు వాళ్ళు కాపాడడం కోసం అలానే నోరు మోసుకున్నారు. ఏమైపోయింది? ఎవరైతే మౌనంగా ఉన్నారో ఎంత జ్ఞానవంతులైనా సరే మనం అన్యాయం అయిపోయారు చూసాం గదా! కాబట్టి మనం అందరం గూడా పత్రిగారు ఏమంటారంటే తెలిసినప్పుడు తెలిసినంతైనా సరే కొంచెమైనా నీకెంత తెలిస్తే అంత. పంచినప్పుడు పెంచబడుతుంది అని చెప్తారు. పంచకపోతే పశువులాగా ఉంటావు. ఎందుకంటే నోరు లేని పశువు. దానికి మాటలు లేవు. మనం గూడా నోరున్నా గాని నోరు విప్పట్లేదంటే దానితో సమానమే. కానీ ఎప్పుడైతే నోరు విప్పి నీకు తెలిసిన జ్ఞానం పంచుతారో పశువు కాస్త పశుపతి అవుతారు. మనమందరం పశుపతులుగా తయారు కావాలని చెప్పారు పత్రి గారు. కాబట్టి మనమందరం ఇవాళ బయటికి రావాల్సిన రోజు సమయం ఆసన్నమైంది. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ స్థాపించిందే పత్రి గారు శాకాహార జగత్ కావడం కోసం, అహింసా జగత్ కావడం కోసం. నా ఒకే ఒక కోరిక, నా ఒకే ఒక్క కళ, నా ఒకే ఒక్క ఆశయం అహింసాయుత భూమాతను కళ్ళారా వీక్షించడమే అంటారు పత్రి గారు. మరి దానికి ప్రతి జీవి కాపాడబడాల. జీవహింస మహాపాపం అని అందరికీ తెలుసు. ప్రతి ఒక్క సంస్థ అదే చెప్తారు. కానీ మనలాగా ఎవరు పిరమిడ్ సొసైటీ చేసినట్టుగా ర్యాలీలు చేయరు. మన పిరమిడ్ సొసైటీలోకి వచ్చిన వెంటనే మనం ఏం చెప్తాం? శాకాహారం చెప్తాం వెంటనే. గంగా గోపాలు గరిటెడైనా చాలు. ఎందుకంటే అది చెప్తే రారేమో అని కొన్ని సంస్థలకు భయం. కానీ మనం మాత్రం ముందే చెప్పేస్తాం. ఒక జీవిని కాపాడటం ఎంత పుణ్యమో మహాభారతంలో కృష్ణుడు చెప్పాడు. నేను చెప్తూనే ఉంటా ఇది నేను. ఎందుకంటే ఇది కృష్ణ భగవానుడు మహాభారతంలో చెప్పిండు కాబట్టి, ఇది వేదం కాబట్టి. 4 సముద్రాలంత ప్లేస్ దానం చేసినా, ఈ భూమండలం మీద ఉన్న తీర్థ నదిలో మనం స్నానం చేసినా, ఈ భూమండలం మీద మన 4 వేదాలకు పుట్టినది మన భారతదేశం. 4 వేదాల్లో ఉన్న జ్ఞానం తెలుసుకున్నా, ఈ భూమండలం మీద ఉన్న యజ్ఞాలు, యాగాలు ఎయ్యి నిర్వహించినా 16% మాత్రం పుణ్యం వస్తుందంట. కానీ ఒక్క మూగ జీవిని కాపాడితే 100% పుణ్యాన్ని మనం సంపాదిస్తాం అని చెప్పాడు మహాభారతంలో కృష్ణ పరమాత్ముడు. అసలు ఆ ఎన్ని పనులు చేయలేస్తాం మనం? 4 సముద్రాంత ప్లేస్ దానం చేయలేటం. 1,00,000 నదులు ఉండొచ్చు కాక పుణ్య నదులు. వాళ్ళన్నిట్లో స్నానం చేయటం. ఒక 1000 నదులు చేసేసరికి మనకి జన్మ సరిపోతుంది. 4 వేదాల జ్ఞానం కాదు, ఒక్క వేద జ్ఞానం కూడా మనం తెలుసుకోలేము. మళ్ళీ ఉత్తరకామేష్టి యాగం, అశ్వమేధ యాగం, రాజసూయ యాగం, యజ్ఞాలు, యాగాలు, పూజలు, వ్రతాలు, క్రతువులు ఎయ్యి ఉంటే సరే ఈ భూమి మీద అయన్నీ నిర్వహించిన ఒక్క 16% మాత్రం పుణ్యం వస్తుంది. కానీ ఒక్క మూగ జీవిని కాపాడితే 100% పుణ్యాన్ని మనం సంపాదిస్తాం. కాబట్టి ఇది గొప్ప విషయం. దీన్ని కాపాడు. అహింస పరమో ధర్మః. ధర్మో రక్షతి రక్షితః. ఏ ధర్మాన్ని అయితే నువ్వు కాపాడుతావో ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది. ఏ ధర్మాన్ని అయితే మనం రక్షిస్తామో ఆ ధర్మం మనల్ని రక్షిస్తోంది. అహింస అనేదే మొట్టమొదటి ధర్మం. అహింసా పుష్పమే మోక్షానికి తొలిమెట్టు. అహింస పుష్పంతో మనం పూజ చేయాలి. అహింస, ప్రేమ, కరుణ, జాలి, దయ, సత్యం, జ్ఞానం, ధ్యానం, అప్పుడు సత్యం. ఫస్ట్ పుష్పం అహింస అయితే 8వ పుష్పం సత్యం. మరి ఈ పుష్పాలన్నీ మా దగ్గర లేవు కదండి. మరి ఎలా చేయాలి అంటే, ధ్యానం అనే వృక్షం బీజం నాటితే దానికి జ్ఞానం అనే నీరు పోస్తూ ఉంటే ఇందులోంచి అహింస వస్తుంది. ఆ వృక్షంలోంచే మన లోపల నుంచే ప్రేమ వస్తుంది, కరుణ వస్తుంది, జాలి వస్తుంది, దయ వస్తుంది, అక్కడ తపస్సు వస్తుంది, ధ్యానం వస్తుంది, సత్యం వస్తుంది. అన్ని వస్తాయి అందులోంచే. కాబట్టి ధ్యానం అనే బీజాన్ని మనం నాటుకోవాలి. శ్వాస మీద ధ్యాస ధ్యానం చెయ్యాలి. అప్పుడు 8 పుష్పాలతో మనం పూజ చేస్తాం. సస్వరూపానుసంధానం భక్తిరీత్యా విదితండి భగవద్గీతలో కృష్ణ భగవానుడు. నీ రూపాన్ని నువ్వు భక్తితో కొలుచుకోవడమే నిజమైన భక్తి అని చెప్పాడు. మన రూపం అంటే ఈ అశాశ్వతమయ్యే శరీరం కాదు. ఈ కాళ్ళు, చేతులు, నోరు, ముక్కు, కళ్ళు, చర్మం కాదు. నువ్వు ఆత్మ పదార్థానివి. ఆత్మే పరబ్రహ్మ స్వరూపము. ఆత్మ కంటే గొప్ప దైవం లేడు. జీవో దేవో సనాతన దేహో దేవాలయ ప్రోక్తః అన్నారు ఆది శంకరాచార్యుల వారు. సనాతనమైన భగవంతుడు లోపల ఉన్నప్పుడు దేహం దేవాలయం లాంటిది. ఆత్మ భగవంతుడు లోపల ఉన్నాడు. మనం దైవం అని తెలుసుకున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు దైవమే, ప్రతి జీవి దైవమే. ప్రాణం పోసే శక్తి లేనప్పుడు మనకి ప్రాణం తీసే హక్కు ఎవరిస్తారు? భగవంతుని దృష్టిలో మనము అవి సమానమే. మనల్ని ఎలా సృష్టించిండో భగవంతుడు వాటిని ఎలా సృష్టించిండు. అవి మనం వేరు కాదు. కాబట్టి ప్రతి జీవిని మనం కాపాడాలి. ప్రతి జీవిని మనం ఆదరించాలి. ఏ జీవి కూడా చంపబడకూడదు. ఏ దేవతా స్వరూపం కూడా రక్తాన్ని, మాంసాన్ని ఇష్టపడట్లేదు. నాలుక చాపల్యం వల్ల మనము వాళ్ళ పేర్లు చెప్పి మనము దాన్ని డిస్టర్బ్ చేస్తున్నాం. మన లోపల ఉన్న చెడు గుణాలు బలిమంటుంది అమ్మ. రక్తపాతం కాదు.
మన లోపల ఉన్న చెడు, ఈర్ష్య, అసూయ, ద్వేషం, పగ, కోపం, కసి, అశాంతి, అజ్ఞానాన్ని బలిమ్మంటుంది ఆమె. అక్కడ మూడిటిని బలిమ్మంటున్నారు. ఏంటవి? మేకపోతు, నల్ల పిల్లి, దున్నపోతు. అంటే పిల్లి అంటే నమ్మక ద్రోహం చేస్తది మనని. మూత పెడతాం మనం పాల మీద. పొయ్యి మీద పాలుంటాయి. మూత పెట్టినలాగే ఉంటుంది. కళ్ళు మూసుకొని పాలన్నీ తాగి వస్తుంది బయటికి. అంటే నమ్మక ద్రోహి పిల్లి. మన లోపల ఉన్న అపనమ్మకాన్ని బలిమ్మంటుంది ఆమె. పిల్లి సంకేతం అది. మేకపోతు అంటే మూర్ఖత్వానికి ప్రతీక. మనలో ఉన్న మూర్ఖత్వాన్ని బలిమ్మంటుంది అమ్మవారు. నేను చూసుకుంటా, నేను కాపాడుతా నేను అని చెప్తుంది. తర్వాత దున్నపోతు. ఎవరన్నా మనం మాట్లాడుతుంటే ఏమంటారు? దున్నపోతు మీద వర్షం కురిసినట్టేరా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకసలు ఏమన్నా తెలుసా? ఎంత మందబుద్ధి కలదు నీది అని అంటారు. అంటే ఏంటంటే అది అలా ఉంటుంది దాని వక్రబుద్ధి. చెల్లించదు దేనికి. దున్నపోతు మీద వర్షం పడ్డట్టే అంటే చెల్లించదు. వర్షం పడ్డది కూడా తెలీదు. ఎంత మందబుద్ధితో ఉంటుంది. మన లోపల ఉన్న మందబుద్ధి గానియండి, మూర్ఖత్వాన్ని గాని మనం బలివ్వాలి అక్కడ అమ్మవారికి. ఇప్పుడు గ్రామ దేవత అంటాం మనము. ఉప్పలమ్మ తల్లి గాని, ముత్యాలమ్మ తల్లి గాని, గ్రామ దేవతలు గంగమ్మ తల్లి గాని ఉంటారు వాళ్ళు. ఊరు బయట, ఊరు చివర అని చెప్పేసి వాళ్ళకి టెంపుల్స్ కడుతుంటారు. కానీ ఆ గ్రామ దేవత అంటున్నాం మనం. అమ్మవారు అంటున్నాం మనం. ఆ గ్రామంలో ఉన్న మనుషులు గానియండి, జీవులు గానియండి, పక్షులు గానియండి, ఏ జంతుజాలమైనా, ఏ ఏ జీవి అయినా గాని ఆమెకి పిల్లలే. కానీ ఏ తల్లైనా సరే పిల్లల బలి కోరుతుందా? అందరూ ఆమె బిడ్డలే గదా! అలా చంపమని చెప్తుందా? మనము మన పిల్లల మీద మనకెంత ప్రేమ ఉంది? ప్రేమ కంటే గొప్ప దైవం లేడు. ప్రేమే దైవము. ప్రేమిద్దాం మూగజీవుల్ని. రక్షిద్దాం పక్షి జాతిని. కాపాడదాం జంతు జాతిని. గుడ్డులో దేవుడున్నడు, మేకలో దేవుడున్నడు, గొర్రెలో దేవుడున్నడు, చేపలో దేవుడున్నడు, సర్వ సమస్త ప్రాణికోటిలో భగవంతుడు కొలువై ఉన్నాడు. సర్వ జీవుల్లో నేనున్నా అంటాడు కృష్ణ పరమాత్ముడు. సర్వాంతర్యామి భగవంతుడు. సర్వం కల్విదం బ్రహ్మ. సర్వం అంటే మొత్తం, కల్విదం అంటే కలిసి ఉన్నదంతా బ్రహ్మ పదార్థమే. బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే అన్నాడు. అన్నిట్లో, అందరిలో, అంతటా ఉంది దివ్య పదార్థం. అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, సర్వాంతర్యామి. చూసారా మరి? అన్నిట్లో, అందరిలో, అంతటా నిండి ఉండదు కదా ఆ భగవంతుడు. దేన్ని డిస్టర్బ్ చేసినా సరే ఆ భగవంతుడిని డిస్టర్బ్ చేసినట్టే. కాబట్టి అందువల్లనే ఈ యుద్ధాలు, ఈ వైరస్‌లు, ఈ అగ్ని ప్రమాదాలు చూడండి, మొన్న 6 ఫ్లైట్లు కూలిపోయాయి. పంచభూతాత్మకమైన శరీరము, పంచభూతాలు ఆధారపడి ఉన్నాయి. ఆ పంచభూతాలను డిస్టర్బ్ చేస్తున్నాం కాబట్టి మనం చేసే అరాచకాల వల్ల ఇటు వాయుదేవుడు, అగ్నిదేవుడు, భూమాత, నా మరి ఆకాశరాజు అందరూ కూడా విజృంభిస్తున్నారు. ఎందుకు అంటే వాటిని మనం డిస్టర్బ్ చేస్తున్నాం. కాబట్టి మనం అందరం కూడా ఇప్పుడు అందరిలో అవేర్‌నెస్ పెరిగింది. టైం ఆసన్నమైంది. కాబట్టి దయచేసి మిత్రులారా, కాస్త మనల్ని మనం కాపాడుకోవాలంటే, మనం విశ్వశాంతిలో భాగస్వాములు అవ్వాలంటే, మనం అందరం గూడా శాకాహారాన్ని స్వీకరించాలి. శాకాహారాన్ని బోధించాలి. శాకాహార ర్యాలీలు చేయాలి. ప్రతి జీవి కోసం మనం ఆలోచించాలి. మొన్న మేము ర్యాలీ చేస్తుంటే 3 కిలోమీటర్లు నడిచింది ఒక కోడి. యెల్లో కలరేశారు చిన్న కోడి పిల్ల. ఎంతో ఆనందపడుతుంది. ఎక్కడైతే మనం శాకాహార ర్యాలీలు చేస్తామో, అక్కడ ఒక లేయర్ లాగా ఆత్మలన్నీ అంటుకొని ఉన్నాయంట. ఎందుకంటే అవి ఎలాగో చచ్చిపోయాయి. వాటి పిల్లలు, వాటికి పిల్లలకు పుట్టిన పిల్లలు కూడా మనలాగా చచ్చిపోతున్నారు కదా వాళ్ళు గూడా అని, ఆ భయంతో, ఆహ్, హ్మ్, ఆవేదనతో పైకెళ్ళలేక, వీటిని రక్షించుకోలేక మధ్యలో ఏలాడుతున్నాయంట ఒక లేయర్ లాగా ఆత్మలన్నీ. ఎప్పుడైతే మనం శాకాహార ర్యాలీ చేస్తామో, ఆత్మలన్నిటికి విముక్తి కలుగుతోంది. ఎందుకు? మనలాగా కాపాడటాని కోసం కాపాడే దేవుళ్ళొచ్చారు. ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదు. కాపాడదాం అని మన నినాదాలు పలుకుతూ శాకాహార ర్యాలీలు చేస్తున్నాం గదా! కాబట్టి ఆత్మలు సంతోషించి ఆత్మలకి కొన్ని వేల ఆత్మలకు విముక్తి కలిగిస్తున్నాం మనం. అందుకే శాకాహార ర్యాలీలు పెట్టారు పత్రి గారు. ఏ సంస్థ వల్ల గూడా కాలేదు. పెడతారు వాళ్ళు, జీవహింస మహాపాపం అంటారు. కానీ ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదంటారు. కానీ పూర్తిగా చెప్పరు. ఈ 220 రకాల ధ్యాన పద్ధతులు కూడా కొంతమంది మానేశారు. కానీ కరాకండిగా నొక్కి ఒక్కాణించి చెప్పే సంస్థ ఏదైతే ఉందో అదే మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సంస్థ. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సంస్థ మనకి కల్పించింది పత్రి గారు. ప్రపంచమంతా ధ్యానమయం. ప్రతి ఇంటా ధ్యానం. ప్రతి వ్యక్తి
ప్రతి యోగి, ప్రతి ఇల్లు పిరమిడ్ ధ్యాన మందిరం, భూమండలం అంతా శాకాహారిగా మారాలి. భూమి జన్మ తీసుకున్న ప్రతి జీవి కాపాడబడాలి. చివరి మానవుడు బుద్ధుడు కావాలి. చివరి జంతువు కాపాడబడాలన్నది పత్రి గారి దివ్య సంకల్పం. ఇది మనందరి సంకల్పం కాబట్టి మనం అలా తయారవుతున్నాము. కాబట్టి మనము ఎక్కడ కూడా ఏం చేస్తే ఆనందంగా ఉంటాం మనం. ఏం చేస్తే హాని కలిగించకుండా ఉంటాం అనేది మనం తెలుసుకున్నాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి చెప్పాలి. ఫోన్ చేస్తారు కొంతమంది. కొంతమంది మన పక్కనే ఉంటారు. కొంతమంది మన దగ్గరకొస్తారు. వాళ్ళందరికీ తెలియక తినేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఇవాళ 80%. ఎందుకంటే నేను ప్రచారంలో ఇందాక మేడం చెప్పినట్టుగా ప్రచారంలో ఉన్న శాఖ ర్యాలీ చేయించడం జరుగుతోంది. మేము ఒక మారుతి ఈకో వెహికల్ తీసుకున్నాం. ఆ వెహికల్‌లో మొత్తం ఇదే పత్రి గారి కాన్సెప్ట్‌లు, శాకాహారం గురించే ఎక్కువ. ఎనక నా ఒకే ఒక్క కోరిక పత్రి గారిది. అది పెట్టించుకొని తిరుగుతున్నప్పుడు మేము అక్కడ అన్ని అందరూ ఆదరిస్తున్నారు బాగా. పత్రిజీయే వెహికలే పత్రిజీ. అలా ఆయనే కదా అన్ని ఫోటోలున్నాయి. 10, 12, 13 ఫోటోలున్నాయి పత్రి గారి పత్రి మేళంది. అలా గ్రీన్ కలర్ ఏపిచ్చాను ప్రకృతికి దగ్గరగా. ఈ స్లోగన్స్ రాపిచ్చాము. అలా ధ్యానం చేద్దాం. మాంసాహారం మానే రోజు రావాలి. పల్లెలన్నీ ధ్యానంతో వెలిగిపోవాలి. ధ్యానం చేస్తే బాధలు పోతాయి. ధ్యానం చేస్తే వ్యాధులు పోతాయని మన భూపతిరాజు గారు పాటలు పెట్టుకొని అలా తిరుగుతున్నప్పుడు బాగా అట్రాక్ట్ అవుతున్నారు. బాగా అవేర్‌నెస్ వచ్చింది. ఇప్పుడు ఖమ్మంలో ఒక 6 అపార్ట్మెంట్‌లో పెట్టడం జరిగింది. ఈ మధ్య కాలమే 40 డేస్, 35 డేస్ అయితుంది. ఒక్కొక్కటి 38 డేస్, 35 డేస్, 30 డేస్ అవుతుంది. ఒక 6 గ్రామాలలో పెట్టడం జరిగింది. ఒక గ్రామంలో అయిపోయింది. శాఖాహార ర్యాలీ 200 మందితో శాఖాహార ర్యాలీ చేసాం. అక్కడ పిలుపు శంకుస్థాపన చేపించాం. ఇక్కడ మళ్ళీ రేపు ఆదివారం 10వ తారీఖు భూపతిరాజు గారితో మళ్ళీ ఒక డీజే పెట్టామక్కడ. అక్కడి నుంచి ఒకడు 27 పిరమిడ్ వస్తుంది. అక్కడ ఒక శాఖాహార ర్యాలీ ఉంది. తర్వాత ఆగస్టు 15 భూపతిరాజు గారి ద్వారానే మళ్ళొకటి ర్యాలీ ఉంది. అక్కడ ఒక పిరమిడ్ శంకుస్థాపన ఉంది. అలా బయట ఊళ్ళలో 6 క్లాసులు, లోపల 6 క్లాసులు బాగా అవేర్‌నెస్ తోని ధ్యానం చేస్తున్నారు. శాకాహారిలో మారుతున్నారు. టైం ఆసన్నమైపోయింది. కాబట్టి మనం ఇంకా ఇంకా ముందుకు వెళ్ళాలంటే మనం పత్రి గారు మనకిచ్చిన అవకాశం ఏంటంటే శాకాహార ర్యాలీలో. అంత గట్స్ ఎవరికీ లేవు. ఏ గురువు గూడా అలా నొక్కి వక్కాణించి చెప్పలేరు. మన పిరమిడ్ మాస్టర్ చెప్పినంత ఈజీగా ధ్యానం చేయండి, శాకాహారిగా మారండి, మాంసం మానేయండి అని చెప్పే సంస్థ ఏదైతే ఉందో అంటే ఇది రెండోసారి చెప్తున్నా మీ అందరికీ. మన సంస్థే అది. కాబట్టి మనం తెలుసుకున్నాం ఈ సత్యాన్ని, ధర్మాన్ని ఆచరిస్తున్నాం. ఇంత గొప్ప ఆత్మలం మనము. గత జన్మల్లో మనం ఎంతో ధ్యాన సాధనలు చేసి ఈ లక్ష్యం దిశగా మనం ఈ సొసైటీలోకొచ్చాం కాబట్టి, మన లక్ష్యం అది. కాబట్టి మేడం వాళ్ళు గూడా మరి 11 గంటల నుంచి 11 నిమిషాలు మరి భూమాత కోసం, ధరిత్రి మహాతల్లి కోసం ధ్యానం అనేది చాలా గొప్ప విషయం. ఏకతా ధ్యానం. ఆ తర్వాత రోజు మాస్టర్ ద్వారాగా ఈ ఇది సబ్జెక్ట్ చెప్పియడం అనేది నిజంగానే కూడా గ్రేట్ విషయం. ప్రతిరోజు ఉంటుంది జూమ్ మరి. మరి ఇంత గొప్ప సాహసం చేస్తున్నారు మేడం వాళ్ళు. నేను గూడా ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు నేను వరంగల్ హన్మకొండలో ఉన్నాను నేను. నిన్న వరంగల్‌లో మన ఆనంద్ దాలియా గారి దగ్గర ఆధ్వర్యంలో నిన్న ఒక 120, 100, 110, 120 మందొచ్చారు. అక్కడ క్లాసు. అక్కడి నుంచి ఇప్పుడొక క్లాస్ ఉంటుంది. ఇక్కడ క్లాస్‌లోనే ఉన్నాను నేను. అందరూ వస్తున్నారు. ఇది నాకు ఐడియా లేకుండే నిన్న మేడం పెట్టారు. అయినా గాని 11 గంటలని పెట్టారు వీళ్ళు. ఇలా శ్రావణ శుక్రవారం కాబట్టి కొద్దిగా లేట్‌గా వస్తారని చెప్పి ఇక్కడ ఓకే చేసుకున్నా. ఇక్కడే కూర్చొని నేను మాట్లాడడం జరుగుతోంది. ఇది రెండోది అయిపోయిన తర్వాత 3 నుంచి 5 వరకు ఒక టెంపుల్ దగ్గర ఉంది. ఆ తర్వాత సాయంత్రం వాయుపుత్ర పిరమిడ్ సెంటర్‌లో మళ్ళీ ఒక క్లాస్ ఉంది. ఇవాళ మొత్తం ఈ జూమ్ క్లాసు 4 క్లాసులు. మరి పత్రి గారు ఎలా చేపిస్తున్నారంటే నిజంగా గూడా అద్భుతమే. అద్భుతాలకి అద్భుతం, మహాద్భుతం, దివ్యాద్భుతం, పరమాద్భుతం. మరి పత్రిజీ గారు ఆయన గొప్ప మహానుభావుడు. పరిత్రాణాయ సాధూనాం మరి వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటాడు భగవద్గీతల కృష్ణుడు. మరి ధర్మం నశించిపోయినప్పుడు, అధర్మం పిచ్చిమీరినప్పుడు మరి ఒక్కొక్క యుగానికి ఒకళ్ళు వస్తారు. మరి ఆ యుగానికి రాముడు వస్తే, యుగానికి కృష్ణుడు వస్తే మరి కలియుగానికి పత్రి మహారాజు వచ్చారు. నిజంగా కూడా పత్రి మహారాజు మన అందరి మధ్యలో తిరిగిన భగవంతుడు ఆయన. మనం చేస్తున్నాం ఈ పిరమిడ్ సొసైటీలో ధ్యానం అంటే కాదు. ఆయన నిజంగా కూడా ఆయనే సాటి. వేరే గురువుల ద్వారా కూడా నేను వినటం జరిగింది పత్రి గారి గురించి. భిక్షమయ్య గురూజీ ఒకసారి నేను శంకుస్థాపన పిలిపించాను. పిరమిడ్ శంకుస్థాపనకు పిలిపించినప్పుడు సార్ చెప్తున్నారు భిక్షమయ్య గురూజీ గారు. పత్రి గారంటే ఒక వ్యక్తి గాదు, ఒక శక్తి గాదు, ఒక చైతన్యం గాదు, ఒక భూమి గాదు, ఒక విశ్వం గాదు, ఒక చైతన్యం గాదు ఆయన. సాక్షాత్తు దైవమే ఆయన. ఒక అవధూత ఆయన. సాక్షాత్తు దైవంగా వచ్చారు అని చెప్పారు. వాళ్ళందరూ ఒక 100 మంది వాళ్ళ శిష్యులు గూడా ఉన్నారు. మరి అంత గొప్ప మహానుభావుడు మధ్యలో మనమున్నాము. నిజంగా మరి ఆయన ఖమ్మం జిల్లా భద్రాచలంలో ఒకసారి చెప్పారు. 1,00,000 పుస్తకాలు నేను చదివానంటే దాంట్లో వచ్చింది ఆ జ్ఞానాన్నంతా నేను మిక్సీలో ఏసి గ్రైండ్ చేశాను. చేసినప్పుడు దాంట్లోంచి 2 బొట్లొచ్చాయి. ఒకటి సత్యము, 2 ధర్మము అని చెప్తుంది ఆ 2 బొట్లు గూడా. సత్యం ఏంటి? నువ్వు ధ్యానం చేస్తే లోపలికి వెళ్తావు. శ్వాస మీద ధ్యాస పెట్టి లోపలికి వెళ్ళినప్పుడు నువ్వు సత్యం తెలుసుకుంటుంది. ఆత్మ సత్యం. మనం ఆత్మ అయినప్పుడు ప్రతి జీవి కూడా ఆత్మే. తర్వాత
మరి ఆ అది భగవంతుడు అయినప్పుడు దాన్ని ప్రేమించాలి కదా! అహింస అనేది పరమధర్మం. అహింస పరమో ధర్మః. ధర్మో రక్షతి రక్షితః. మరి సత్యం వద ధర్మం చెర. ఈ 2 చెప్పారు పత్రి గారు. ఒక రూపాయి నాణానికి బొమ్మ, బొరుసు 2 ఉంటాయి. ఏ ఒక్కటి లేకపోయినా చెల్లదు. మనం గూడా 2 పట్టుకున్నాం మనం. పత్రి గారైతే 4 పట్టుకున్నారు. యాన జగత్తు, పిరమిడ్ జగత్తు, శాకాహార జగత్తు, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా. ఆత్మజ్ఞానయుత మేధావులు, పరిపాలకులు కావాలి అని. పత్రి గారి విషయాలు 3 చెప్తారు అందరూ. కానీ కొంతమంది మాత్రం 4 చెప్తారు. నాలుగోది ఏంటి అంటే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఆత్మ జ్ఞానయుత మేధావులు పరిపాలకులు కావాలి. ఎందుకంటే ఒక్క ఛాన్స్ ఇచ్చారనుకోండి మనకి, మనం ఏం చేస్తాం ఇలా? మన సంకల్పం ఎక్కడికి పోవట్లేదు. మనం 5 సార్లు బలిలోకొచ్చి మేడం కూడా చెప్పారు ఇందాక 2 సార్లు కాంటాక్ట్ చేశారని. 2 సార్లేగా నేను చేశాను. నా 5 సార్లు నేను ప్రచారం చేశాను. బాగా ఉవ్వెత్తున నేను ధ్యాన ప్రచారంలో పార్టీ ప్రచారం అనేది ఒక బ్రహ్మాస్త్రం మనకి. పాశుపతాస్త్రమే అది. పత్రి గారు ఏం చెప్పారంటే శ్రీకృష్ణ తులాభారం అన్నారు పార్టీ. పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా. శ్రీకృష్ణ తులాభారం. అందులో ఏముంటుంది? ఒక తులసి దళం. తులసి దళం లాంటిదే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా. మనం ఏ పనులన్నా చేసుకోండి ఇవి. కానీ పార్టీ ప్రచారంలో మనం ఇన్వాల్వ్ అవుతే అంతకంటే గొప్ప ఎనర్జీ ఇంకోటి లేదు. ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ ద్వారాగా పత్రికారికి మెసేజ్ అది. 99లో రికగ్నైజ్డ్ అయింది పార్టీ ఇది. సత్యము, ధర్మము, శాకాహారము, ఆత్మజ్ఞానులు, ఆత్మజ్ఞానయుత మేధావులు, ప్రపంచ పార్టీ, పత్రిజీ పార్టీ అది. ఎందుకంటే సత్యయుతమైన పార్టీ, ధర్మయుతమైన పార్టీ. మన సిద్ధాంతమే శాకాహారమయం కావాలని. మన పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశ్యం అంటే శాకాహారులే పరిపాలకులు కావాలి అని. ఎందుకంటే ఈ శాకాహారం గురించి మనం చెప్పుకున్నాం ఇప్పుడు. ఎంత గొప్పది శాకాహారం ప్రచారం. ఒక జీవిని కాపాడితే ఎంత పుణ్యం తెలుసుకున్నాం మనం. మన ముఖ్య ఉద్దేశ్యం మన పార్టీ సిద్ధాంతమే అది. కాబట్టి మనం ఇన్ని సంకల్పాలు పెట్టి, ఇన్ని పాంప్లెట్ పంచి పెట్టి మనం ఇంత వర్క్ చేసినప్పుడు అక్కడ మోడీ గారొచ్చారు. ప్రధానమంత్రి. ద్రౌపది ముర్ము గారొచ్చారు. యోగి ఆదిత్యనాథ్ గారొచ్చారు. అరవింద్ కేజ్రీవాల్ వచ్చారు. మొన్న బాలముకుంద్ ఆచార్య గారొచ్చారు. నేను మొన్న నిలబడ్డప్పుడు వాళ్ళొచ్చి నన్ను ఇంటర్వ్యూ చేసి 'జబర్దస్త్ టీవీ' ఆయనొచ్చి టీవీలో ఇంటర్వ్యూ చేసిండు. పెద్ద పెద్ద యమాయమీలున్నారు మేడం. మీరు 1 అవర్ మాట్లాడడానికి ముందుకొస్తున్నారు. ఈ పిరమిడ్ పార్టీ గురించి. వాళ్ళంటే మీకు భయం లేదా అన్నాడు. భయం తీరినప్పుడు బ్రహ్మంబు తానవును అన్నాడు వేమన గారు. భయం పోతేనే బ్రహ్మ అవుతారు సార్. భయం ఎందుకు పడాలి? సత్యము తెలుసుకున్న తర్వాత పత్రి గారి లాంటి గురువు మా దగ్గర ఉన్న తర్వాత సత్యాన్ని, ధర్మాన్ని ఆయన సూక్ష్మంలో మోక్షం పొందే పద్ధతిని అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినంత ఈజీగా మాకు సత్యాన్ని నేర్పించారు. ధర్మాన్ని నేర్పించారు ఆయన. అంత జ్ఞానం తెలుసుకున్న తర్వాత భయం ఎందుకు పడాలి సార్ మేము? అయినా గాని మాకు ఏ పార్టీతో వ్యతిరేకం లేదు సార్. ఏ పార్టీతో అనుకూలత లేదు. మా సిద్ధాంతం ఏదో నేను చెప్తా. దానికి భయపడటం ఎందుకు? అంటే మీరు గెలుస్తారని నిలబడ్డారా అన్నాడు. సత్యానికి, ధర్మానికి అంటే ధర్మ యుద్ధానికి సిద్ధం కావడమే గెలవడం. ధర్మాన్ని కాపాడటం కోసం నిలబడుతున్నాం మేడం. ఒక 10,000 పెట్టి మనం ఓసీ కాబట్టి 10,000 నామినేషన్ ఏసాం మనం. అంటే ధర్మాన్ని కాపాడటం కోసం నేనున్నాను అని నిలబడటమే గెలవడం గదా! దాంట్లో మనకు ఓట్లు రావాలి, మనం గెలవాలి, ఇప్పుడు ఫిజికల్‌గా మనం పని చేయాలని కాదు. అది ఒకటి చెప్పంగానే ఆయన చాలా ఆశ్చర్యపోయిండు. మరి గెలిస్తే ఏం చేస్తారు మేడం అన్నాడు. అసలు మీకు ఓట్లొస్తాయని చెప్పి నిలబడ్డారా? మళ్ళీ ఇంకో ప్రశ్నేసినప్పుడు, నా ఓటు నేనేసుకోవడం కోసం పార్టీ పెట్టినా అన్నాడు పత్రి గారు. ఎందుకంటే మనం శాకాహారిగా మారాము. ధ్యానం చేస్తున్నాం. సత్యంగా జీవిస్తున్నాం. ధర్మాన్ని ఆచరిస్తున్నాం. దైవంగా జీవిస్తున్నాం. కానీ ఇప్పుడు ఈ పార్టీలన్నీ గూడా ఎలా ఉన్నాయి? అనధికారికంగా ఉన్నాయి. వాళ్ళు చేసే అనాధికారికమైన పనులన్నిటికి మనం ఓటేసినప్పుడు మనం బైండర్ అవుతాం. శుద్ధంగా మనం ఉన్నాం. కానీ మళ్ళీ అమృక కూపంలో దిగుతున్నాం. మనలాంటి పార్టీ లేకపోతే మనందరం ఎవరికి వెయ్యాలి? అది నా ఓటు నేనేసుకోవడం కోసం పార్టీ పెట్టినా అన్నారు పత్రి గారు. ఇంకో విషయం ఏం చెప్పారంటే పత్రి గారు, ఆ! ఇదే శాకాహారులే పరిపాలకులు కావాలని. అయితే ఆయనేమన్నాడు గెలిస్తే మీరేం చేస్తారంటే వెంటనే చికెన్ కొట్లు, మటన్ కొట్లు తీపిచ్చేస్తా అన్న. ఎందుకంటే ఇవాళ మోడీ గారు మన సంకల్పాలకు అనుగుణంగా 5 సార్లు బరిలోకొస్తే 5గురు మనోళ్ళొచ్చారని చెప్పా ఇందాక నేను. మరి ఆయన గారి పరిపాలన బావుంది గాబట్టి అన్ని దేశాలు భారతదేశం వైపు చూస్తున్నాయి ఇవాళ. ఎందుకు శాకాహారి, ధ్యాని ఆయన. ఇంకొకటి లేదు గదా! మరి అలాంటి మోడీ గారిలాగా మనకు గూడా ఒక్క ఛాన్స్ ఇస్తే, ఏ జిల్లాలోనో, ఏ రాష్ట్రంలోనో ఒక ఛాన్స్ ఇస్తే ఏం చేస్తాం మనం? ఆ! మరి ఈ పరిపాలన ఎలా ఉంటదో వాళ్ళకి రుచి చూపిస్తాం మనం. అప్పుడు అన్ని జిల్లాలకి, అన్ని రాష్ట్రాలకి ఆదర్శం అవుతుంది గదా! మన భారతదేశం ఎలా ఆదర్శంగా నిలబడిందో మోడీ గారి ద్వారా వెజిటే వెజిటేరియన్, మెడిటేషన్ ఆయన. వేరే లేదు. హ్మ్. మనకు గూడా ఛాన్స్ ఇస్తే అద్భుతంగా వస్తాం. రేపు 2030లో జరిగేది గూడా అదే. పత్రి గారు చెప్పారు. 2030లో ఢిల్లీలో మన జెండా ఎగురుతుంది అని చెప్పాడు. నాకు గూడా చెప్పాడు. సారు నేను 2009లో నిలబెట్టేప్పుడు దండ చేయి పట్టుకొని ప్రమాణం చేశారు. మేడం పాలేరు ఎమ్మెల్యే, పాలేరు ఎమ్మెల్యే, పాలేరు ఎమ్మెల్యే అసెంబ్లీకెళ్తుంది. ఆ స్పీకర్ నేనా నువ్వా అని ఆశ్చర్యపోవాలని చెప్పేసి ప్రమాణం చేశారు పత్రి గారు. పత్రి గారు చెప్పింది ఏదైనా అక్షర సత్యం. ఖచ్చితంగా వెళ్తాం మనం అందులో ఎలాంటి సందేహం లేదు. వెళ్ళాలి గూడా మనలాంటి వాళ్ళం. మంచి వాళ్ళ మౌనం దేశానికి శాపం. ఆ! మనం ఆధ్యాత్మిక సోల్జర్స్. మనం వెళ్తూనే ఉండాలి. ఖచ్చితంగా మన కాన్సెప్ట్‌ని మనం
కుండ బద్దలు కొట్టినట్టు మనం ఆ చెప్తూనే ఉండాలి. అప్పుడే గాని మనకి ఈ జీవితానికి పిరమిడ్ సొసైటీకి పత్రి గారిని కలిసినందుకు మనకి అద్భుతమైన మెసేజ్ వస్తుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. మరి ఇలాంటి కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేసినందుకు మరి అద్భుతమైన మెసేజ్ మన మేడం వాళ్ళు పెట్టారు సంకల్పం. ఈ సంకల్పం అద్భుతంగా సాకారం కావాలి. 11 నిమిషాల ధ్యానం అంటే నిజంగా బుద్ధుడు చెప్తాడు. 11 మంది 11 రోజులు 11 నిమిషాలు ధ్యానం చేస్తే ఏదైనా సఫలీకృతం అవుతుంది అని చెప్తాడు బుద్ధ భగవానుడు. మరి మైత్రేయ బుద్ధుడుగా మన పత్రిజీ గారొచ్చారు. మరి బుద్ధ భగవానుడు గూడా ఎంత గొప్ప స్థితి ఆయన. ఒకసారి 1,00,000 గోవుల్ని తీసుకొని పోతున్నారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారంటే, ఒక రాజుగారు 1,00,000 ఆవుల్ని మరి గోవుల్ని బలిస్తే ముక్తి వస్తుందని ఒక స్వామీజీ చెప్తే, ఆ రాజుగారు తీసుకురమ్మన్నాడు. వీటన్నిటిని బలిస్తున్నామంటే, ఆవులతో పాటు, ఆ గోవులతో పాటు బుద్ధుడు కూడా ఎళ్ళాడంట. ఎళ్లి ఆ బలిపీఠం మీద తను మెడకాయ పెట్టిండనమాట. పెట్టినప్పుడు ఆ నరికే ఆయన ఈ బుద్ధుడిని చూసి, ఆ బుద్ధుడి కళ్ళల్లో ఉన్న వెలుగులను చూసి, ఆయన అజ్ఞానం వీడి, అశాంతిని వదిలి, మరి శాంతియుతంగా ఆ జ్ఞానాన్ని పొంది, ఆయనకి కత్తి కింద పడేసి నమస్కారం చేసిండంట. వితిన్ సెకండ్‌లో చూడండి ఎన్ని జీవుల్ని బలిచ్చిండో. మరి ఆ పరమాత్ముడి కళ్ళల్లోకి చూసిన వెంటనే అంత కరుణని పొందాడాయన. మరి ఇంత అద్భుతమైన సొసైటీలో మనం ఉన్నాం. ప్రతి జీవిని కాపాడటం కోసం సాక్షాత్తు దైవాలుగా మనం భూమి మీద జన్మ తీసుకున్నాం. నేను ఎన్నో శాకాహార ర్యాలీలు చేశాను. ఇదంతా నాకు వితిన్ సెకండ్‌లో అంత ఆనందానుభూతి పొందుతున్నాను నేను. ఆనందాలు నాకు లోపల అంత ఆనందం ఉంది. జీవులు కాపాడబడుతున్నాయి కాబట్టి. నేను ఫస్ట్ ధ్యానంలోకొచ్చినప్పుడు పత్రి గారిని పట్టుకొని బాగా ఏడ్చాను నేను. ఎందుకంటే రక్త తర్పణ జరుగుతోంది. ప్రతి జీవి ఎంతో ఇబ్బంది పడుతుంది. అది పడే బాధ కంటే ఎక్కువ బాధ నేను అనుభవించాను అంతకుముందు. 2003లో ఎప్పుడైతే ధ్యానంలోకొచ్చానో ఫస్ట్ పాంప్లెట్ నేను గాంధీ జయంతి రోజు అక్టోబర్ 2వ తారీఖు 5,000 పాంప్లెట్లు ఏపిచ్చాను నేను. ఈ శాకాహార ప్రచారం కోసం ఇంత కృషి చేస్తున్నారు అని చెప్పి నా మనస్సు ద్రవించింది. కరుణతో నిండింది నా మనస్సు. ఇంత గొప్ప మహానుభావుడు గాంధీజీ కూడా కోరుకున్నాడంట. ఆ శరీరం వదిలేటప్పుడు. నా ఈ సంకల్పం నెరవేరక ముందే నేను ఈ శరీరాన్ని వదిలేస్తున్నా. నాకు చాలా బాధేస్తుంది. కాబట్టి ఈ సంకల్పం సాకారం చేయడం కోసం ఏ మహానుభావుడు వస్తాడో, ఏ స్త్రీమూర్తి వస్తుందో అని ఆయన ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ శరీరం వదిలిండంట. నిజంగానే మరి ఆయన ప్రార్థనకి వేల కోట్ల కోట్ల కృతజ్ఞతలు. మరి పత్రిజీ గారు రావడం జరిగింది భూమండలం మీదకి. ఎన్ని కోట్ల జీవులు కాపాడబడ్డాయి. అందులో మనం ఉన్నాం చూడండి. అందరూ చెప్తారు విశ్వశాంతి, విశ్వశాంతి, శాంతి, 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 సర్వే జనా సుఖినో భవంతు అంటారు. అంటం వరకే వాళ్ళు. కానీ దాని ప్రయత్నం ఎక్కడ చేస్తున్నారు? మన పత్రి గారు మనతో చేపిస్తున్నారు. మనం చేస్తున్నాం. అహింసా ధ్యాన యజ్ఞం జరిగితే షిరిడీలో 2006లో మేము భద్రాచలం నుంచి ఒక జ్యోతిని తీసుకొని విశ్వ శాంతి కోసం అహింసా యజ్ఞం జరుగుతోందక్కడ. దానికి మీ అందరికీ ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నాం అని ఒక 25 మందిని గ్యాదర్ చేసి ఒక సత్యసాయి వెహికల్ తీసుకొని 60,000 పాంప్లెట్లేసుకొని మేము ప్రచారం చేసుకుంటూ వెళ్ళాం అక్కడికి. రోజు అక్కడ శాకాహార ర్యాలీ జరిగింది. అప్పటినుంచి అహింసా యజ్ఞం ఎప్పుడైతే పెట్టారో సార్ అప్పటి నుంచి ర్యాలీలు స్టార్ట్ చేశారు. 2003లో నేను ఈ పాంప్లెట్ తీశాను. నిజంగా గూడా బాగా కనెక్ట్ అవ్వడం జరిగింది. ఇది కృష్ణుడు గూడా భగవద్గీతలో చెప్తాడు. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగం దుఃఖః అంటాడు. యుక్తమైన ఆహారం, శ్రేష్టమైన ఆహారం, శుద్ధమైన సాత్విక ఆహారం మాత్రమే అని చెప్తాడాయన. మనకి పంచభూతాత్మకమైన మన శరీరం. పంచభూతాలు ఆధారపడి ఉన్నాయి. పంచభూతాలతో తయారవుతున్నాయి ఆ కూరగాయలన్నీ కూడా. గాలి, నీరు, భూమి మీద సూర్యరశ్మితో చక్కగా అవి తయారవుతున్నాయి. ఆ తయారైన పంచభూతాత్మకంగా తయారైన ఫుడ్డు, ఆహారమే నీ శరీరానికి ఉపయోగపడుతుంది. రక్త మాంసాల ఫుడ్డు కాదు అని చెప్పేసి చక్కగా మహానుభావులు ఎందరెందరో చెప్తున్నారు. మనం తీసుకునే ఫుడ్ ద్వారా మనకి బ్లడ్ వస్తుంది. బ్లడ్ ద్వారా మన హెడ్ పనిచేస్తుంది. హెడ్ ద్వారా మనం జీవితంలో వెరీ గుడ్ అనిపించుకుంటాం. అప్పుడే గాడ్‌గా ప్రకటితం అవుతాం. వెజిటేరియన్ వెరీ వెరీ గుడ్ ఫుడ్ తిన్నప్పుడే గాడ్‌గా ప్రభావితం అవుతాం మనం. గాడ్స్ అని తెలుసుకుంటాం మనం. ప్రతి జీవిలో ప్రతి జీవి కూడా గాడ్ అని మనకి అనుభవానికొస్తుంది. ఆహారమే వ్యవహారం. మనం ఎలాంటి ఆహారాన్ని స్వీకరిస్తామో అలాంటి వ్యవహార శైలిలో మనం జీవించగలుగుతాం. ఫుడ్డు, బ్లడ్డు, హెడ్డు, గుడ్డు, గాడ్. అప్పుడే మనమందరం గూడా ఆనందంగా
ఆరోగ్యంగా జీవించగలుగుతాం. ఆత్మ జ్ఞానంతో విశ్వశాంతిలో మనం అందరం భాగస్వాములు అవుతాం మిత్రులారా. కాబట్టి మనం అందరం కూడా చక్కగా పత్రి గారు ధ్యాన జగత్ అన్నారు. ధ్యానం చేస్తే ఆత్మలు పులకిస్తాయి. చక్కగా అందరం సత్యం తెలుసుకుంటాం. ఆరోగ్యంగా, ఆనందంగా జీవించగలుగుతాం. ముక్తిధామాన్ని కూడా చేరుకుంటాం. శాకాహార జగత్ అన్నారు. శాకాహార ర్యాలీలు చేస్తే ఆత్మలన్నీ పులకిస్తాయి. ఇందాక చెప్పుకున్నాం కదా! ఆత్మలన్నీ పులకిస్తాయి. కొన్ని వేల ఆత్మలకి మనం ముక్తిని ప్రసాదిస్తున్నాం. చక్కగా లేరులాగా ఉన్న ఏలాడబడుతున్న ఆత్మలన్నీ కూడా పైకెళ్ళిపోతాయి సంతోషంగా. మనకు ఆశీస్సులిచ్చి. వాటన్నిటి ఆశీస్సులే ఆత్మల ఆశీస్సులు. భగవంతుళ్ళ ఆశీస్సులు అందుకుంటున్నాం మనం. మరి ఒక్కొక్కసారి నేను ర్యాలీలు చేసేటప్పుడు చెప్పులు కూడా వేసుకోకుండా చేస్తా, ఎందుకో తెలీదు. అలా ఎళ్ళిపోతాను నేను. కానీ ఒకరోజు నాకు ఆలోచనొచ్చింది ఎందుకు వేసుకోవట్లేదు అని. అలా విశ్వశక్తిని పైనుంచి తీసుకొని, ఈ సహస్రారం గుండా శ్వాస ద్వారా లోపలికి తీసుకొని మన పాదాలతోని భూమాతకు అందిస్తున్నాం మనం. భూమాత దరిద్ర మహాతల్లి. చాలా హింస పడుతోంది. చాలా అనీజుగా ఉంది ఆ తల్లి. ఎంతో అరాచకం జరుగుతోంది. పేగు బంధాలన్నీ కట్టయిపోతుంటే పట్టలేకపోతుంది ఆ మహాతల్లి. ఆ తల్లికి అక్కడి నుంచి ఒక వారధిలాగా మనం శాకాహార ర్యాలీలు చేస్తూ ఆ మహాతల్లికి మనం ఎనర్జీస్ ఇస్తున్నాం అని చెప్పి నాకు అర్థమైపోయింది. అనుభవమే జ్ఞానం. ఇలాంటి జ్ఞానాన్ని అందరూ అందించారు. ఎంతో మంది మహానుభావులు. ఒక స్త్రీమూర్తిని ఎక్కడైతే గౌరవిస్తారో అక్కడ ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు అంటాం మనం. అలాంటి స్త్రీమూర్తులు ఇవాళ బయటికొచ్చి సత్యాన్ని, ధర్మాన్ని చెప్పడం కోసం ఎన్ని ర్యాలీలు చేస్తున్నారు. ఎన్ని జీవులు కాపాడబడుతున్నాయి. నిజంగా కూడా ఆయనే సాటి. మనందరికి స్ఫూర్తిదాయకం. భగవంతుడి మధ్యలో మనం ఉన్నాము. మరి ఇలాంటి సత్యాల్ని మనకు తెలియజెప్పారు. ఎంతో మంది స్వామీజీలొచ్చారు. కానీ ఇంత గట్టిగా నొక్కి వక్కాణించి చెప్పిన గురువు మాత్రం దట్ ఈజ్ పత్రిజీ. ఆయనే. ఆయనకే ఆ గట్స్ ఉన్నాయి. ఎంతో మంది ఎన్నో పుస్తకాలు చదివి ఎంతో జ్ఞానాన్ని తెలుసుకున్నారు కాబట్టే మనం ఆయన ద్వారాగా ఇంత గట్టిగా నొక్కి వక్కాణించి చెప్తున్నాం. మేమొకసారి ఫణీందర్ గారని ధ్యానం, శాకాహారంతో జీవితంలో ఆనందమని ఒక 10 పేజీలు ధ్యానం గురించి, 30 పేజీలు అహింస శాకాహారం బుక్ మొత్తం. ఈ 10 పేజీల ధ్యానం ఏంటంటే రైతులకు ధ్యానం, వ్యవసాయదారులకు ధ్యానం, విద్యార్థులకు ధ్యానం, వ్యాపారస్తులకు ధ్యానం, పుణ్యం వస్తే పాపం పోదు అని భక్తి మార్గంగా ఉన్న వాళ్ళకి ధ్యానం అని ప్రింటింగ్ చేపించాం. అప్పుడు ఆయన ఒక 100 పుస్తకాలు తీసుకొని బాబా గుడి ముందు కూర్చొని ఆయన చక్కగా అందరికీ బుక్ ఇచ్చి శాకాహారిగా మారండి, ధ్యానం చేయండి. శాకాహారిగా మారండి, ధ్యానం చేయండి. పగలు రేయి ధ్యానం పరమాత్మను లీనం అంటారు బాబా వారు. మరి ప్రతి జీవిలో ఆ భగవంతుడిని చూసుకున్నారు. ప్రతి జీవి భగవంతుడే అని ఒక కుక్కకి ఆకలిగా ఉందని చెప్పేసి లక్ష్మీబాయి షిండే గారి మేడం గారితోని రొట్టెలు చేపించి కుక్కకేసాడు కదా! అంటే అందరిలో ఆ భగవంతుడిని చూస్తానని చెప్పాడాయన. అందరిని ప్రేమించాడు. ఎక్కువ ఆయన దగ్గర అవే ఉంటాయి కూడా. దత్తాత్రేయ రూపం. మరి ఆయన గారు చెప్పింది కూడా ఇదే అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళకి ఒక బుక్ ఇచ్చి ఆయన ధ్యానం శాకాహారం చెప్తుంటే ఆ గుడి కట్టించిన కృష్ణమాచార్యులు గారని యోగి అని పేరు. యోగి కృష్ణమాచారి అంటారు. పెద్ద టెంపుల్ కట్టించాడు. ఆయనతో చూసాడాయన. 12:30 తర్వాత ఆ గుడి మూసేటప్పుడు ఈయన గారిని తీసుకొని ఇంటికి వెళ్లి మంచం మీద కూర్చోబెట్టి ఆయన పాదాలకు నమస్కారం చేసిండంట. అంటే శాకాహారం ప్రచారం చేస్తే సాక్షాత్తు దైవం మీరు. ఆ భగవంతుడిని కాపాడటం కోసం వచ్చిన పత్రిజీ గారి ఎనర్జీతోనే ఇక్కడ మీరు వర్క్ చేస్తున్నారు. అంత గట్స్ ఎవరికీ ఉండవు. నేను చూస్తున్నా పొద్దున్నుంచి. మాంసం మానేయండి అని చెప్పే గట్స్ ఎవరికున్నాయంటే దట్ ఈజ్ పత్రిజీ అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇంత గొప్ప సొసైటీలో మనం ఉన్నాం. మరి అంత గొప్ప గురువు దొరికాడు మనకి. పూర్వజన్మ సుకృతం వల్ల మనం అందరం కూడా గొప్పవాళ్ళమే. ఎన్నో జన్మలు ఎంతో ధ్యానం చేసి జ్ఞానాన్ని పొంది ఆ పూర్వజన్మల పుణ్యఫలం వల్ల మనం ఇలాంటి మహా ఒక దివ్య యజ్ఞంలో మనం అందరం ఉన్నాం. మామూలు యజ్ఞం కాదు ఇది. శాకాహార ర్యాలీ అంటే మామూలు విషయం కాదు. ఆ సాదాసీదాగా ఏదో మనం ప్లకార్డ్ పట్టుకొని ఒక బ్యానర్ తీసుకొని మనం పాంప్లెట్లు పట్టుకొని నినాదాలు పలుకుంటూ వెళ్తున్నాం అంటే కాదు. సాక్షాత్తు దైవాలుగా వెళ్తున్నాం మనం. తెలుసుకున్న భగవంతులు కొంతమంది తెలుసుకొని భగవంతుల దగ్గరికి వెళ్తున్నారని చెప్పారు పత్రి గారు. తెలుసుకున్నాం మనం. సత్యం ఏంటి, ధర్మం ఏంటి అంటే భగవంతుడే. భగవంతుడని తెలుసుకున్నాం మనం. ఈ భగవంతుడిని మనం వాళ్ళకు దర్శనం ఇస్తున్నాం మనం. కాబట్టి మరి నాకు ఇప్పుడు కొంచెం ఫిజికల్ గా కూడా క్లాస్ ఉంది. మరి నన్ను క్షమించాలి. మరి మేడం గారికి చెప్పాను నేను. మేడం ఎంతైంది మేడం టైము? 12 మేడం. 12 మరి మేడం నాకు కొంచెం వస్తున్నారట్టుంది అందరు ఇక్కడికి.
ఆ పావు ఓకే గంటే మేడం. కదా, పావు గంట మీరు మేనేజ్ చేయండి మేడం. ఓకే మేడం. ఆ! ఇంత మంచి థాంక్ యూ అవకాశం మేడం. ఇచ్చినందుకు మేడంకి, జూమ్‌లో వచ్చిన మీకు, పత్రిజీ గారికి, నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన ఈ జూమ్ సెషన్ నిర్వహించే వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధ్యాన వందనాలు, కృతజ్ఞతలు, అభినందనలు. థాంక్ యూ మేడం. మళ్ళీ రమ్మంటే నేను వస్తాలే ఒకరోజు. పావు గంటే గదా! ఓకే గదా! ఓకే మేడం. ఓకే. ఓకే. సజ్జన సాంగత్యంలాగా మీరు చెప్పండి మేడం. కాకపోతే ఈ ఓకే. ప్రశ్నలు, జవాబులే ఉంటాయి గదా! ఓకే మేడం. మళ్ళీ ఒకసారి నేను జూమ్‌లో వస్తా మేడం. ఓకేనా మరి? ఓకే. ఓకే అండి. హ్మ్. థాంక్ యూ థాంక్ యూ. మేడం. థాంక్ యూ సో మచ్. నిజంగా మీ అమూల్యమైన టయాన్ని మాకు కేటాయించినందుకు థాంక్ యూ మేడం. థాంక్ యూ. అలాగే మీరు చేసే సేవలు, మీరు చేసే ప్రచారాలు చాలా అంటే చాలా ఇది మేడం. ఇది మనందరి బాధ్యత నిజంగా. పత్రి సార్ మనకు దొరకటం మన అదృష్టం. మా సారు సూచించిన మార్గాన్ని మనం ఎన్నుకోవటం అంటే మన ఎన్నో జన్మల పుణ్యం అని చెప్పొచ్చు మేడం. నిజంగా మన ద్వారా ఒక్క జీవి కాపాడబడిందంటే ఇంక మన జన్మ సార్థకమైనట్టే. సూపర్ మేడం. నిజంగా చాలా అద్భుతంగా చెప్పారు మేడం. థాంక్ యూ మేడం. థాంక్ యూ సో మచ్. ఓకే మాస్టర్స్. ఎవరైనా మేడం చెప్పింది విన్నారు కదా ఫ్రెండ్స్. ఎవరైనా మీ అనుభవాన్ని షేర్ చేసుకుంటానంటే చేసుకోండి ఫ్రెండ్స్. మేడం ఓకే మేడం. థాంక్ యూ. హ్మ్. ఓకే మేడం. థాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్ మీరెవరైనా మాట్లాడతానంటే మాట్లాడండి మాస్టర్స్. అన్‌మ్యూట్ చేసుకోండి. సార్ మాట్లాడతారా? నంబర్‌తో ఉన్నారు. ఓకే సార్. అన్‌మ్యూట్ చేసుకోండి సార్. డౌట్స్ ఉంటే అడగండి మేడంని. మేడం లైన్‌లోనే ఉన్నారు. డౌట్స్ ఉంటే ఎవరైనా గాని మేడంని అడగండి. అవును మాస్టర్స్. రావట్లేదనుకుంటండి అన్‌మ్యూట్ చేసుకోవడానికి. సార్ మైక్ సింబల్ మీద ప్రెస్ చేయండి సార్. ఓకే. వచ్చింది సార్. మాట్లాడండి సార్. నమస్తే మేడం. నమస్తే సార్. మాది ఎమ్మిగనూరు మేడం. కర్నూలు జిల్లా మండలం ఎమ్మిగనూరు మేడం. ఎక్కడ సార్ మీది? కర్నూలు మండలం ఎమ్మిగనూరు. ఎమ్మిగనూరు ఓహ్! మేడం. ఎమ్మిగనూరు ఓకే. మేడం. ఓకే. ఎమ్మిగనూరులో గుర్రాని పెరిబడి నిర్మాణ పెరిబడి ఉంది మేడం. ఓకే. ఓకే. ఆ, మీ క్లాస్ బాగుంది మేడం. థాంక్ యూ సార్. ఆ, చాలా బాగా చెప్తున్నారు మేడం. మీ ఓకే. క్లాస్ చెప్తుంటే ఇంకా వినాలనిపిస్తుంది మేడం. థాంక్ యూ సార్. అంతా మనమే కదా సార్. ఇక్కడ ఒకళ్ళకొకళ్ళం వేరులేము గదా! ఎస్ మేడం. మిమ్మల్ని భద్రతా మీరు సంకల్పం వల్ల చూసుకుంటున్నారంతే. మిమ్మల్ని మీరు ఎస్ చూసుకుంటున్నారు నాలో అంతే. అవును మేడం. హ్మ్. మీరు చెప్తుంటే మనం కూడా ఇట్లా చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది మేడం. రాయడే ఓకే. ఓకే సార్. థాంక్ యూ. చాలా బాగుంది మేడం. ఓకే. ఓకే. క్లాస్ కూడా బాగా పెంచుకోవాలనిపిస్తుంది మేడం. ఓకే. 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 థ్యాంక్స్ మేడం. థాంక్ యూ సార్. థాంక్స్. థాంక్ యూ ఉంటాను మేడం. సార్. ఓకే సార్. ఇంకా మాస్టర్స్ ఇంకా ఎవరైనా? నారాయణ గారు. సార్ ఇంకా నంబర్‌తో ఉన్నారు నమస్తే ఇక్కడ 1S అని మాట్లాడతారు. చెప్పండి మేడం. చెప్పండి మేడం. నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే మేడం. మీరు చెప్పారు కదా మేడం ఇందాక మూగజీవుల ఆత్మలో ఒక లేయర్ లాగా ఇదవుతే అది నాకు కూడా జరిగింది మేడం. ఎట్లా అంటే మేము నంద్యాల వైదేహి మేడంతో ర్యాలీ చేస్తున్నాము. ఒక చోటు ఓకే. నుంచి ఇంకొక చోటికి వెళ్తుంటే నేను ఇంకా కొత్తలో ధ్యానానికి వచ్చినాను. అంటే నాకు తెలీదు. అక్కడ ఊరికే ఓకే. నిర్మానుష్యంగానే ఉంది. కానీ నాకు లోపల నుంచి గట్టిగా శ్లోకం చెప్పాలి అనేసి నా లోపల వస్తుంది. లోపలంతా ఉక్కిరిబిక్కిరి అయిపోతుంది. ఓకే. ఏంది ఇలా అవుతుందని పక్కన మాస్టర్‌ని అడిగితే, "సార్ ఇట్లా నాకు గట్టిగా అరవాలని ఉంది" అంటే, "అరవండి మేడం" అన్నారు. ఆ బస్‌లో మొత్తం మేము హెడ్ మాస్టర్సే ఉన్నాము. ఒక పల్లెలో చేసుకొని ఇంకొక పల్లెకి వెళ్తున్నాము. అప్పుడు గట్టిగా స్లోగన్ చెప్పాను మేడం. చెప్తే ఆ ఎనర్జీ మొత్తం ఆ వాతావరణంలో ఫార్మ్ అయినట్లు నాకు బాగా అనుభూతి కలిగింది మేడం. తర్వాత ఒక ఓకే. శాకార పాట కూడా పాడాను. అప్పుడు నా బాడీలో అయితే ఎంత ఎనర్జీ అంటే అంత ఎనర్జీ ఫార్మ్ అయింది మేడం అసలకి. చెప్పకుంటే నేనింక ఏమైపోతాను అన్నట్లుగా అనిపిచ్చింది నాకి. నాకు కూడా అంతే మేడం. ఫస్ట్ నుంచి హ్మ్. పచ్చదారి పట్టుకొని ఏడ్చేదాన్ని. ఇప్పుడు హ్మ్. నేను ఒక్కొక్క రోజు 5 ఊర్లలో ర్యాలీ చేస్తున్నా. అయినా గాని గొంతు కొంచెం కూడా జీరబోవటం గాని, మన గొంతు తేడా హ్మ్. రావడం గాని, ఎనర్జీ లాస్ అవ్వడం గాని, ఇంకా ఎనర్జీస్ ఎక్కువొస్తున్నాయి. అవునవును. తర్వాత మంచిది. డోన్‌లో గూడా ర్యాలీ చేస్తున్నాము. మేము బండి శ్రీనివాస్ సార్‌ని ఇన్వైట్ చేసింటిమి. పెద్ద ర్యాలీ చేస్తున్నప్పుడు మా బాబు అప్పుడు శాఖ ర్యాలీలో పాట పాడుతున్నాడు. రైల్వే గేట్‌లన్నీ పడినాయి. అక్కడ చాలా మంది జనాలొచ్చారు. అందరికి పాంప్లెట్స్ ఇచ్చినాం. ఇచ్చి పాట పాడుతుంటే నేను సడెన్‌గా ఇట్లా ఆకాశం వైపు చూసాను. చూస్తే అక్కడ ఎన్నో మూగజీవాలన్నీ కూడా
ఎంతో ఆనందం విహరిస్తున్నాను. నేనైతే నమ్మలేదు. మళ్ళా కళ్ళు నలుపుకొని మళ్ళీ చూసాను అలానే కనిపిస్తుంది. ఒక స్క్రీన్ లాగా అక్కడంతా మేకలు, గొర్రెలు, ఆవులు, చేపలు అన్ని ఉన్నాయి. మృగాలన్నీ ఆనందంతో విహరిస్తున్నాయి. పక్కన పత్రి సార్ పింక్ కలర్ షర్ట్ లో నవ్వుతున్నారు. అది నాకు ఆకాశంలో ఒక పిక్చర్ లా కనిపించింది. నేను నమ్మలేదు. ఎన్నిసార్లు చూసినా అలానే కనిపిస్తుంది. ఎవరిగా కనిపించడం లేదు. మళ్ళీ అట్లా కనిపించింది. అదైతే ఒక గొప్ప అనుభూతి. ఈ అనుభవం అయితే నేను సార్తో కూడా పంచుకున్నాను. సార్ దగ్గర కూడా. ఓకే. నేను కూడా శాకాహారానికి విస్తృతంగా వెళ్తుంటా. నాకు కూడా స్లిప్పర్స్ వదిలేయాలని ఒకటే అనిపించేది మేడం. ఎక్కడైనా సరే ఇంక రోడ్డు మీద కూడా స్లిప్పర్స్ వదిలేసి అలానే వెళ్ళేదాన్ని. కానీ అసలుకి కొత్త తార్ రోడ్డు మీద అలానే వెళ్తూ ఒక యాడికలో వెళ్తుంటే అసలు సడన్ లో వాతావరణం అంతా మబ్బులు పెట్టేసి లైట్ గా మల్లెపూల వానలా కురిసింది. అది అంటే ప్రకృతి ప్రకృతిలో పులకించిపోయింది. ప్రకృతి కూడా పులకిస్తోంది. అవునవును. అలా నాకు కూడా శాకాహారాలలో ఎన్నో అనుభూతులు మేడం. అసలు థ్యాంక్ యూ మేడం. అవును. చాలా చక్కగా చెప్పారు మేడం. ఎన్నో విషయాలు తెలుసుకున్నాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మేడం ప్రమీల గారు మీ ద్వారా కూడా ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే మాస్టర్స్, ఇంకా ఎవరైనా మంజుల గారు, నారాయణ గారు, సాయి గారు, సుధాకర్ గారు ఇంకా నెంబర్స్ తో ఉన్నారండి. మీరు గాని ఏదన్నా మేడం తో మాట్లాడతారా? ఇందు అక్క, ఓకే మేడం. ఎవరికి డౌట్స్ ఏం లేవు మేడం. అంతా చక్కగా నమస్తే మేడం. వివరించి చెప్పారు మేడం. అలాగే మీరు చెప్పండి. ఓకే ఓకే మేడం. అలాగే మీరు చేసే సేవ కూడా అద్భుతం మేడం. స్టార్టింగ్ లో మీరు చేసినట్టు ఏంటంటే మీ షాప్ లో ఉన్న బుక్స్ అన్నిటి మీద అందరికీ చేరాలి, ఈ ధ్యానం అందరికీ తెలియాలని వాటి మీద మీరు ఈ స్లోగన్స్ వేయించడం, అంటే ఈ ధ్యానం గురించి ప్రింట్ చేయించడం, అందరికీ పంచడం, అలాగే పత్రి సార్ ఫొటోస్, కృష్ణుడు ఫొటోస్ అలాగా బుక్స్ మీద వేయించడం, పంచడం నిజంగా చాలా అద్భుతం మేడం. చాలా బాగుంది మేడం. చాలా బాగా చేశారు. ఓకే మాస్టర్స్, వీక్షించారు కదా ఈ రోజు ఈ మేడం యొక్క జ్ఞానాన్ని మనం అందరం అందుకున్నాం మాస్టర్స్. అలాగే ఇది మన బాధ్యత ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరం కూడా ఈ శాకాహారం గురించి అందరికీ చెప్పటం మన బాధ్యత అండి. పత్రి సార్ మన మీద మనకు అందించిన బాధ్యత. కంపల్సరిగా ప్రతి ఒక్కరం కూడా మనకు తెలిసిన జ్ఞానాన్ని అందరికీ పంచుదామండి. అందరికీ శాకాహారం గురించి తెలియచేద్దాం. అంత ఈ జీవహింస అనేది లేకుండా మార్చే ప్రయత్నంలో ఉందాం మాస్టర్స్. ఓకే అండి. థ్యాంక్ యూ మేడం. వన్స్ అగైన్ శైలజ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, వీక్షించారు కదా ఈ శ్రీశక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ లో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే పత్రిజీ మెడిటేషన్ ఛానల్ వారి ఆధ్వర్యంలో పత్రి సార్ దివ్య సందేశం మేరకు అది యూట్యూబ్ ఛానల్ మాస్టర్స్. అలాగే లైవ్ ప్రోగ్రామ్ అండి. ఏంటంటే పత్రి సార్ దివ్య సందేశం మేరకు జరుగుతుంది అఖండ ధ్యానం, 24 గంటల అఖండ ధ్యానం. అది ఆగస్టు 15 సాయంత్రం 7 గంటల నుండి ఆగస్టు 16 సాయంత్రం 7 గంటల వరకు 24 గంటలు ఏక ధ్యానం అండి. ఈ ధ్యానం 48 దేశాల నుండి 3000 మంది మాస్టర్స్ వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ కూడా ఆ ధ్యానంలో పాల్గొని ఆ యొక్క జ్ఞానాన్ని కూడా అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నామండి. అలాగే అది ఆన్లైన్ ప్రోగ్రామ్ అండి. ఒకవేళ ఎవరైనా ఆన్లైన్ లో జాయిన్ అవడానికి వీలవ్వకపోయినా కనీసం ఆ టైంలో ఆ 24 అవర్స్ లో ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఆ కాన్సెప్ట్ కి సంబంధించి సత్యమేవ జయతే హింస చూడో హంస పకడో ఆ కాన్సెప్ట్ కి సంబంధించి ఒక హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ చేయించండి ఫ్రెండ్స్. మీరు కూడా చేయండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. మేడం.